ఇప్పుడు మనం మల్టిపుల్ టేక్స్ని సింగిల్ ఇమేజ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. మరి కంట్రోల్ ఓ యూజ్ చేసి అలైన్ 01 అండ్ అలైన్ 02 షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు వీటిల్ని హారిజాంటల్ టైల్ కింద అరేంజ్ చేయండి. సో ఇప్పుడు మనం గమనించవచ్చు, ఇక్కడ ఈ బాయ్కి మనం సెట్ చేయాలి. సో ఇక్కడ ఈ బాయ్ కరెక్ట్గా లేడు పొజిషన్, ఇక్కడ ఈ బాయ్ పొజిషన్ కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ రెండింటిని మెచ్ చేసి ఈ ఫోటోని తీసుకొని సింగిల్ ఇమేజ్గా మనం కన్వర్ట్ చేయాలి. మరి దానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ మూవ్ టూల్ తీసుకునేదానికి చెప్పాను, కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ పట్టుకుంటే మూవ్ టూల్ వస్తుంది. సో క్లిక్ ఆన్ డౌన్ ఇమేజ్ అండ్ డ్రాగ్ ఇట్ టు అప్. ఇప్పుడు డ్రాప్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రాప్ చేయండి. ఎనీవే అలైన్మెంట్ కరెక్ట్గా ఇప్పటికీ రాలేదు. చూడండి, ఆ టేబుల్ అవంతా మారిపోతున్నాయి అక్కడ ఇక్కడ. మరి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు అలైన్మెంట్ మనం కరెక్ట్ చేయాలి. ఇక్కడ బోత్ లేయర్స్ సెలెక్ట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ లేయర్ 1 షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళి ఆటో అలైన్ లేయర్స్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఆటో అలైన్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, టేబుల్ పొజిషన్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లేయర్కి లేయర్ మాస్క్ని యాడ్ చేయాలి. కాబట్టి లేయర్ 1 మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్. సో ఇప్పుడు లేయర్ మాస్క్ రావడం జరిగింది. నెక్స్ట్ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు హార్డ్నెస్ కంపల్సరీగా 0గా సెట్ చేసి ఉండాలి. సైజ్ కాస్త ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, బ్రష్ సైజు. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ 100 ఉంచండి. తర్వాత 4 కలర్ కంపల్సరీగా బ్లాక్ ఉండాలి. ఓకే, ఇక్కడ 4 కలర్ బ్లాకే ఉంది. కన్వర్ట్ చేయాలంటే మీరు ఇట్లా మార్చుకోవచ్చు. డి అంటే డిఫాల్ట్కి కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఈ బాయ్ని ఇక్కడ పెయింట్ చేయాలి. క్లిక్ అండ్ పెయింట్ హియర్. చూడండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఆ పాత పిక్చర్ పోయి ఈ పిక్చర్ రావడం అనేది జరుగుతుంది. క్లియర్గా గమనించవచ్చు. ఎక్కడైతే చేంజెస్ కావాలో అక్కడంతా కూడా మీరు క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ మీకు కావాల్సిన పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు క్రాప్ చేయడమే. ఎఫ్కి యూజ్ చేసి జస్ట్ కంట్రోల్ మైనస్ అండ్ క్రాప్ అవుట్. సి అంటే క్రాప్ టూల్ వస్తుంది. ఇప్పుడు క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ రిమూవ్ ది అన్వాంటెడ్ ఏరియాస్. ఎంటర్. ఇలా అనమాట. సో మీరు గమనించవచ్చు, ఇంకేదన్నా చేంజెస్ కావాల్సి ఉంటే కూడా బ్రష్ చేసుకోవచ్చు. ఓకే.